session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఓషో ఉపనిషత్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఆధ్యాత్మిక సత్యాలను ఏ విధంగా ఆయన వారి యొక్క శైలిలో బోధిస్తున్నారు అనే విషయాల్ని ఈరోజు ఒక స్టోరీ జన్ మాస్టర్ సంబంధించినటువంటి స్టోరీని మనం ఈరోజు విందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. మై డియర్ ఫ్రెండ్స్, సో మై డియర్ ఇక్కడ ఏంటంటే ఒక శిష్యుడు అడుగుతాడు. ఒక స్టోరీ చదివానండి, జన్ డైరీ ఒక నన్ను రచించింది. స్టోరీలో ఓ గురువుకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ గురు శిష్యులు ఇద్దరూ ఎక్కడ పాల్గొంటున్నారంటే ఫ్యూనరల్స్లో పాల్గొన్నారు. ఫ్యూనరల్స్ అంటే దహన సంస్కారం. ఒక శిష్యుడు చనిపోయారు. ఆ శిష్యుడి దహన సంస్కారాల్లో పాల్గొంటున్నప్పుడు ఆ పక్కన ఉన్న మరో శిష్యుడు ఏమడిగాడంటే, అతను బతికి ఉన్నాడా, ఆ శవం బతికి ఉందా, ఆ శవం వైపు చూపిస్తూ అది బతికి ఉందా చచ్చిపోయిందా అని అడిగాడు. ఆ గురువు అన్నాడు, నేనేం చెప్పలేను అన్నాడు. నువ్వు చెప్పకపోతే కుదరదు, నేను కొట్టేస్తాను, ఏదో ఒకటి చెప్పాలి నాకు అని. అయినా చెప్పలేదు. చెప్పకపోతే అతను ఆ గురువుని కొట్టాడు, నెత్తి మీద కొట్టాడు. ఇంకా అతను అలిగి ఏం చేశాడు, మరో గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అతను మొదటి గురువుని దూషిస్తాడు, నన్ను మెచ్చుకుంటాడు అని అనుకున్నాడు. దానికి బదులు ఆ రెండవ గురువు ఏమన్నాడంటే, ఎంత అద్భుతమైన కరుణామయుడు మీ గురువు, అక్కడ చాలా అద్భుతమైన వాడు, కరుణతో కూడి ఉన్నవాడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం నేర్పించే గురువు నీకు దొరకటం అదృష్టం. పోయి నీ గురువు దగ్గరికి పో అన్నాడు, వెనక్కి తిరిగి పో అన్నాడు. దీని గురించి ఏంటండి అని అంటే, ఆ స్టోరీలో చిన్న అబద్ధం రాసిపెట్టింది, అంటే ట్రాన్స్లేషన్ రాంగ్ అయ్యింది. అతను మామూలుగా అయితే ఆ శిష్యుడిని బయటికి పంపించినట్టు చెప్పారు, కానీ అది కాదు. సో ఏం జరిగిందనేది రియల్ స్టోరీ ఇప్పుడు ఓషో గారు చెప్తున్నారు. ఆ గురువుకి, ఆ మాస్టర్కి ఆ ప్రొఫెషనల్ రైవలరీ అంటారు, వృత్తిరీత్యా స్పర్ధ. పక్కనే ఇంకొక ఆశ్రమం ఉంది, ఈయన ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమానికి పడదు. ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు, కఠినమైన భాష మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఒక గురువు ద్వారా ఒక ఆశ్రమానికి సంబంధించినటువంటి శిష్యుడు చనిపోతే అతని యొక్క దహన సంస్కారాలకి వెళ్ళారు. అక్కడ ప్రిపేర్డ్ అనమాట, ఫ్యూనరల్ జరుగుతుంది. అందులో ఒక శిష్యుడు అడిగాడు, ఆ శవం చూపించి అది చనిపోయిందా బతికిందా అని. అప్పుడు మాస్టర్ ఏమన్నా అంటే, నేను చెప్పలేను అన్నాడు. నేను చెప్పను అన్నాడు, నేను చెప్పకూడదు, ఐ కెనాట్ సే, నేను చెప్పకూడదు అన్నాడు. చెప్పడం అవ్వదు అని. అక్కడ కెనాట్, నేను చెప్పలేను అన్నాడు. అంటే అంతేగాని నేను చెప్పలేను అన్నాడు, కానీ నాకు తెలియదు అనలేదు. నాకు తెలుసు అని కానీ తెలియదు అని కానీ ఏం చెప్పలేదు, కానీ నేను చెప్పలేను అన్నాడు. ఐ కెనాట్ సే. ఎందుకంటే ఈ ప్రశ్న ఎలాంటిదంటే, సమాధానం చెప్పడానికి
వీలు కానిది, అది మాటలతో వ్యక్తీకరించడం సాధ్యం కాదు అంటే. అయితే మాస్టర్కి ఒక అలవాటు ఉంది. ఎప్పుడైతే ఒక శిష్యుడు ప్రశ్నిస్తే ఒక్కోసారి సమాధానం లేకుండా ఉంటాడు, అదే సమాధానం. అలా సమాధానం లేకుండా ఉంటే కనుక నన్ను కొట్టండి అని ఆయనే ఆ గురువు చెప్పాడట. అది రొటీన్గా ఫాలో అవుతున్నారు శిష్యులు. అప్పుడు ఆ శిష్యుడు ఏమన్నాడు, అయితే మిమ్మల్ని నేను కొడతానన్నాడు. సరే నువ్వు ఎంత కొట్టినా నేను సమాధానం చెప్పను అన్నాడు. అయితే ఆ పాత మాస్టర్ని ఏం చేశాడు ఆయన అంటే ఆ గురువుని కొట్టాడు. కొట్టి మళ్ళీ అడిగాడు, మీరు నాకు సమాధానం చెప్పలేదు, ఇంత చిన్న సింపుల్ విషయం అడిగింది, ఎవరైనా చెప్తారు దానికి సమాధానం. కాబట్టి నేను డిసైడ్ అయిపోయాను, ఇక్కడ నేను ఉండే ప్రయోగం లేదు, మీ ఆపోజిట్గా ఉన్న గురువు దగ్గర ఆ మాస్టర్ దగ్గరికి వెళ్తానన్నాడు. అది పాయింట్. అయితే ఇక్కడ మామూలుగా అతను శిష్యుడు ఈ ఓషో గారి శిష్యుడు అడిగింది ఏంటంటే, ఆ మానేశ్వరి నుంచి బయటికి నెట్టేశారు, గురువుని కొట్టాడు కదా. గురువుని కొట్టడం అనేది ఒక సంప్రదాయం కదా అందరికీ, అదే ఉంది. ఆన్సర్ చెప్పి కొట్టండి అయ్యా అన్నాడు. అంటే దేనికైనా సమాధానం చెప్పగలను అని అర్థం, అంటే నిజంగా కొడతారని కాదు. సరే ఆపోజిట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆశ్రమానికి ఎదురుగుండా ఆయన నివాసం. అక్కడ ఆశ్రమం ఉంది, అక్కడ ఆయనకి ఓన్ ఫాలోయింగ్ ఉంది, ఆయన శిష్యులు ఉన్నారు. ఈ శిష్యుడు ఏమనుకున్నాడంటే, ఓల్డ్ మాస్టర్ అంటే ముందు ఉన్న మాస్టర్ ఆయన కొట్టాడు కదా, ఆ ఆపోజిట్ మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తే సంతోషిస్తాడు, వెల్కమ్ చెప్తాడు నన్ను, అతను అజ్ఞాని, వాడికి ఏం తెలీదు, నాకు అన్నీ తెలుసు, నేను సమాధానం చెప్తారా అని అంటాడు అని అంటాడేమో అనుకున్నాడు. అసలు శిష్యుడు అడిగితే సమాధానం చెప్పకపోవడం ఎంత క్రూరత్వం అంటాడు అని చెప్పి అనుకున్నాడు. సెకండ్ మాస్టర్ ఏమన్నాడు, అప్పుడు సెకండ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈయనేమన్నాడంటే, ఆయనకి ఏం తెలియదండి, మా గురువు గారికి, పూర్వ గురువు గారికి ఏమీ తెలియదు, అంచేత అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు, ఒకానొక శిష్యుడు చనిపోతే ప్రిపరేషన్లో ఉన్నారు, అక్కడ శవం ఉంది, అక్కడ చనిపోయి ఉంది. నేను అడిగాను ఇది ఏమిటి అంటే, నేను చెప్పను అన్నాడు. ఇలా అడిగాను అని అడిగితే నేను చెప్పను అన్నాడు. నేను చెప్పలేను అన్నాడు. అంతే. అతను ఇట్స్ ఎవ్రీ డిసైపుల్. ఒకవేళ శిష్యుడు కనుక సమాధానం చెప్పకపోతే ఆయన కొట్టేవాడు. అలాగే ఇక్కడ ఏమైంది, హీ ఇట్స్ ఎవ్రీ డిసైపుల్. ఇఫ్ వీ డు నాట్ ఆన్సర్ హీస్ క్వశ్చన్స్, ఆయన కొట్టేవాడు. అది రొటీన్గా జరుగుతుంది. నేను కొట్టాను, నువ్వు సమాధానం చెప్పలేదు కాబట్టి అని. మీరు అప్పుడేమన్నాడు ఆయన, నువ్వు ఎంత కొట్టినా నీకు సరే, నీకు అది ఉంది, బట్ స్టిల్ ఐ కెనాట్ సే, అయినప్పటికీ నేను చెప్పలేను అన్నాడు. అది ఎంత అజ్ఞానం చెప్పండి, ఎంత క్రూరత్వం, ఎంత మొండితనం. అలాంటి వాడు ఆ గురువు ఎలా అవుతాడు అని ఈయన ఆ గురువుని నిందిస్తూ ఉన్నాడు ఆ శిష్యుడు. ఈ విధంగా అన్నందుకు ఆపోజిట్ కదా, ఈ గురువుకి ఆ గురువుకి పడదు కదా, కాబట్టి ఆయన చాలా సంతోషిస్తాడు అనుకున్నాడు. ఎందుకంటే ఆ గురువుని ఒకళ్ళు నిందించుకుంటూ ఉంటారు. అంచేత రెండు చేతులు అలా చాపి తనని ఆహ్వానిస్తాడు, లోపలికి పిలుస్తాడు తన ఆశ్రమంలోకి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, ఆ ఎడిట్కి ఏం తెలియలే, నా దగ్గరికి వచ్చేయి అంటాడేమో అనుకున్నాడు. దానికి బదులు, నువ్వు అజ్ఞానివిరా, నీ గురువును నువ్వు అవగాహన చేసుకోలేదు, ఆ గురువు ఎంతో కరుణామయుడు,
అసలు ఆ కరుణ అంటే ఏంటో కూడా నీకు అర్థమై నువ్వు అజ్ఞానివి, నీకు కరుణ అంటే ఏంటో కూడా తెలియదు. నీ గురువేమో చాలా కరుణామయుడు, పో పో ఆ ఆశ్రమానికి పో, నా వద్దకు రాక వెళ్ళు అని అన్నాడు. బయట నుంచున్నాడు. డైనమాలో పడిపోయాడు. ఏమిటి, నేను అక్కడ కొట్టి వచ్చాను, అక్కడ నేను వెళ్ళిపోతున్నాను, ఆపోజిట్ అని వెళ్ళాను, ఈయన ఆపోజిట్ ఆయన కూడా వ్యతిరేకంగా ఉన్న ఆయన కూడా నన్ను బయటికి తోసేసాడే, ఏం జరిగింది? ఫస్ట్ టైం తొయ్యలే, ఈయన వచ్చేసాడు కావాలి. ఫస్ట్ టైం అర్థమైంది, ఒకటి గమనించాడు, ఒకరికి ఒకరు అసలు నిజంగా ఎగనిస్ట్ కాదు. ఆ గురువు ఈ గురువు ఏం కొట్టుకోవటం లేదు. బహుశా వారి శిష్యులకి సహాయం చేయటం కోసం ఇది ఒక ఉపకరణ. ఎందుకంటే నేను చెప్పిందే కరెక్ట్, ఇంకా వేరే వాళ్ళకి ఎక్కడికి పోనవసరం లేదు అంటే ఆ గురువు దగ్గర సమగ్రంగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో అలా చెబుతూ ఉంటారన్నమాట. సో వేరెక్కడికి ఎవరి దగ్గరికి పోవద్దు, ఇక్కడే ఉండు, ఎక్కడ పోతే అంతా తప్పుదావి పడతావు అని అలా అలా చెప్పారు అని అంటే కరుణ అన్నమాట. సరే, ఆయన ఏం చెప్పాడు ఆ గురువు? ఆయన ఎంతో కరుణామయుడు, నువ్వు మూర్ఖుడివి అన్నాడు. నీకు అర్థమే కాదా, పో వెళ్ళు, వెనక్కెళ్ళు అన్నాడు. అప్పుడు సూర్యోదయం అయిపోయింది. మొత్తం ఈ పద్ధతి అంతా అయిపోయేసరికి సూర్యోదయం అయిపోయింది. అక్కడ ఏమైంది, ఆర్డినరీ లేమెన్, సాధారణమైన వ్యక్తులు ఏమంటారు, శవాన్ని చనిపోతే చచ్చిపోయింది అని అంటారు. బాడీ అక్కడ పడి ఉంది, శరీరం చచ్చిపోయింది. మాస్టర్ ఎందుకని సమాధానం చెప్పడం లేదు, చచ్చిపోయిందా బతికిందా అని? ఎందుకంటే జెన్ బేసిక్ ఫౌండేషన్లో ఒక గొప్ప వ్యక్తి, రియలైజేషన్ అయిన వ్యక్తి, జ్ఞానంలో పండిపోయిన వ్యక్తి ఏమంటాడంటే ఈ ప్రపంచంలో ఏది డివిజన్ చేయడానికి వీల్లేదు, అదో ఇదో ఏది చెప్పకూడదు. అంచేత అతను చనిపోయింది అని చెప్పలేదు, అలాగని బతికుంది అని కూడా చెప్పలేదు, చెప్పడానికి వీల్లేదు. ఈ ఉనికి సర్వస్వాన్ని ఇది అది ఇది అని వేరు చేయడానికి వీలు లేదు. యూ కెనాట్ డివైడ్ ఎగ్జిస్టెన్స్. ఇది మృతము, ఇది అమృత, ఇది బతికుంది, ఇది బతికి లేదు, ఇవన్నీ చెప్పడానికి ఏం లేదు. ఒక రియలైజ్డ్ మాస్టర్, జెన్ మాస్టర్ మిగతావాడు మాట్లాడచ్చు సాధారణమైన భాష, అది చచ్చిపోయిన శవం అనకుండా, చచ్చిపోయింది అనకుండా ఏమన్నారు కదా. కానీ ఒక రియలైజ్డ్ మాస్టర్, జెన్ మాస్టర్ అలా అంటానికి వీల్లేదు. అతను అక్కడ శ్వాస ఆడటం లేదు కాబట్టి ఆ మనిషిని చచ్చిపోయాడు అని అంటాం. కానీ అతను ఉనికిలోనే ఉన్నాడు, అతను శాశ్వతంగా జీవించే ఉన్నాడు కాబట్టి అతను చనిపోయాడు అనటానికి వీలు లేదు. ఈ విశ్వంలో, ఈ ఉనికి సర్వస్వంలో దేనికి చావు లేదు, ఏది చావదు, ప్రతిదీ జీవించే ఉంటుంది. వృదంతా ప్రాణమే, ప్రాణం తప్ప అన్యం లేదు. అది అక్కడున్న కీ పాయింట్. జెన్ మాస్టర్ యొక్క వారి యొక్క రియలైజేషన్, వారి యొక్క గొప్పతనం. ఎవ్రీథింగ్ ఈజ్ అలైవ్. ఉన్నది ఒకటే ప్రాణము, ప్రాణం తప్ప అన్యం లేదు. సకము ఇంకా జీవము అంటే మరణం ఉంటుంది. తను జీవుడు అనుకున్నాడంటే వాడు మరణిస్తాడు. జీవభావం వదిలేయమంటారు అందుకోసం. అయితే అఫ్ కోర్స్ మనం ఏం చెప్పగలుగుతాం, హీ ఈజ్ అలైవ్, అదర్వైజ్ ఒక బాగుంది ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఈజ్ అలైవ్ అన్నాడా, బతుకుంటే వాడిని ఎందుకు తగలబెడుతున్నావు అంటారు. ఇదంతా సో ఆల్ ప్రాక్టికల్ పర్పస్. ఫ్యూనరల్ ఓకే, దహిదేది దేహ
దేహాన్ని దహింపజేయాల్సిందే చనిపోయిన తర్వాత. కానీ ఫిలాసఫికల్గా ఆధ్యాత్మిక విషయంలో మరి డీపర్ అండ్ డీపర్ విషయాల్లోకి వెళ్తే, లోపలికి వెళ్తే ఫండమెంటల్ పర్పస్ ఏంటంటే అతను ఎక్కడే చావలేదు, శరీరం మాత్రమే పోయింది. అది కూడా అంటలేదు అక్కడ. ఈజ్ అలైవ్ యాజ్ ఎవర్, ఎప్పటికీ అతను జీవించే ఉంటాడు. అతను శ్వాస ఒక విధంగా వాడేవాడు, ఇప్పుడు శ్వాస ఆపేశాడు, అంతే. ఈజ్ ఫర్ ఎవర్ డిసైడ్ అయ్యాడు, ఇంకా శ్వాస తీసుకోవద్దురా ఆయన అని. కానీ అతను కంటిన్యూగానే ఉన్నాడు. ఆ డిఫరెన్స్ పెద్ద ఏం లేదు, శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకోకపోవడం. ఈజ్ బ్రీతింగ్ ఆర్ నాట్ బ్రీతింగ్, అంతే. రెండు విషయాల్లో అంతే. కానీ అతను శ్వాస తీసుకుంటే ఈ విశ్వంలో ఉన్నాడు, శ్వాస తీసుకోకపోయినా ఈ విశ్వంలోనే ఉన్నాడు. దాని నుంచి బయటికి తను ఆ విశ్వం నుంచే బయటపడిపోలేదు. ఎందుకంటే విశ్వము అంతటా వ్యాపించిపోయింది, సర్వే సర్వత్రా ఉంది. సర్వే సర్వత్రా ఉంది, అంతటా వ్యాపించిపోయింది అక్కడ ఈ విశ్వం. అది అక్కడ నా కీ పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది సర్వే సర్వత్రా వ్యాపించిపోయి ఉంది, అంతటా నిండి ఉంది. ఎక్కడ ఇది లేకుండా అంటే విశ్వం అంతటా వ్యాపించిపోయింది. ఆమ్ని ప్రెజెన్స్, సర్వవ్యాపకం అయ్యి ఉంది. దీని నుంచి ఎక్కడ తప్పించుకోలేము. శరీరంలో ఉన్నా, శరీరంలో లేకపోయినా, ఊపిరి తీసుకున్నా, ఊపిరి తీసుకోకపోయినా మనం అలా ఉన్నాం. అది అక్కడ విశేషం. అంచేత ఇక్కడ బయటికి ఏమి వెళ్ళలేదు. అతను మాస్టర్ ఏం చెప్పాడు, ఒరేయ్ నీ గురువు ఎంత గొప్పవాడురా, ఎంత కరుణామయుడురా, ఎంత కరుణామయుడు. అంతో కరుణతోనూ నీకు ఆన్సర్ ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు. ఒకవేళ దానికి సమాధానం ఇస్తే అదంతా రాంగ్ అయిపోతుంది. అందుకోసం అన్ఎక్స్ప్లెయినబుల్ అన్నాడు, చెప్పనలవి కాదన్నాడు. అతను నువ్వు సంతృప్తి పడి ఉండాల్సింది అతను చెప్పిన దానికి. అలా కాకుండా అతను కనుక చనిపోయిందని చెప్పవచ్చు. ఫండమెంటల్ అది నాట్ దట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఫండమెంటల్లీ రైట్. ఆధ్యాత్మిక సత్యంలో అది అక్కడ రైట్ కాదు. అతను ఎంతో గొప్ప కరుణ కలిగి ఉన్నాడు. ఆ పైపెచ్చు ఇంకా ఎంత కరుణతో ఉన్నాడు కాబట్టి ఆయన రూలు సరే కొట్టు అన్నాడు, అలౌ చేశాడు నిన్ను. ఎందుకంటే తన సమాధానం చెప్పకపోతే తన శిష్యుల్ని కొడతాడు కదా. కాబట్టి జస్టిసే చేశాడు, న్యాయమే చేశాడు. ఎంత ధర్మబద్ధంగా ఉన్నాడు మీ గురువు. ఎందుకంటే ఆయన ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వబడదు. అక్కడ శిష్యుడేంటి గురువుని కొట్టడం ఏమిటి అనేదాన్ని అతనేం కేర్ చేయలేదు. ఓ కొడతాన్నా కొట్టు కానీ అన్నాడు. ఓకే నువ్వెంత కొట్టాలనుకుంటూ కొట్టరా అన్నాడు. కానీ నేను సమాధానం చెప్పలేను అన్నాడు. ఐ కెనాట్ సే, చెప్పలేను. అప్పుడు ఆ కొత్త గురువు కూడా అదే అన్నాడు, ఓ నీవు పాత గురువు దగ్గరికి వెళ్ళు, అయ్యా నిన్ను బాగు చేయడం, ఇఫ్ హీ కెనాట్ ఇంప్రూవ్ యూ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అతనే నిన్ను బాగు చేయలేకపోతే నా వల్ల ఏమవుతుంది? అతనే నిన్ను బాగు చేయలేకపోతే, అతనే నిన్ను ఇంప్రూవ్ చేయలేకపోతే నా వల్ల ఏమవుతుంది? నా వల్ల కూడా కాదు. వాస్తవానికి నా దగ్గర ఫెయిల్ అయిన వాడిని ఆయన దగ్గర పంపిస్తాను. ఐ సెండ్ దెమ్ టు యువర్ మానస్ట్రీ. నువ్వు పూర్వం ఉన్న ఆశ్రమానికి నా దగ్గర వాడు ఫెయిల్ అయ్యాడు, వీడు నా దగ్గర
నేర్చుకోలేకపోయాడు, ఇంకా బాగా నేర్చుకోవడానికి ఆ ఆశ్రమానికి నేను పంపిస్తాను. అది మా అగ్రిమెంటు. పైకి మేము కొట్లాడినట్టు కనపడతాము, ఒకరినొకరు తిట్టుకున్నట్టు అనిపిస్తాము. అది ఒక ఆనందం మా ఇద్దరికి మధ్య, అట్లా ఇట్లా అని. ఇవన్నీ పరస్పర విరుద్ధంగా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఫిలాసఫికల్గా కాంట్రవర్సీగానే ఉంటాయి. మేము ఎంజాయ్ చేస్తాం. అతను చెప్పింది నేను కాదంటాను, నేను చెప్పింది అతను కాదంటాడు. అది ఎంజాయ్మెంట్ కోసం, మాకు ఇద్దరికి ఎంజాయ్మెంట్కి మాకు ఇద్దరికి అవగాహన ఉంది అని. ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కథ. ఇంకొక పెట్టే కథ ఇంకోటి చెప్తున్నారు, దాంతో ముగించేద్దాం. ఒక ఇద్దరు స్వీట్ అంగడి వాళ్ళు, స్వీట్ మేకర్స్ అంటే తీపి పదార్థాలు, మధుర పదార్థాలు తయారు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. ఫైటింగ్ చేస్తే వాళ్ళ దగ్గర ఏమున్నాయి, వాడి దగ్గర స్వీట్ ఉంది, వీడి దగ్గర స్వీట్ ఉంది. ఆ స్వీట్లు పెట్టి కొట్టుకుంటున్నారు. ఆ చుట్టూతో ప్రజలంతా చేరిపోయారు, ఎంజాయ్ చేస్తున్నారు, స్వీట్లు తింటున్నారు. బాగా కొట్టావు, ఇంకా కొట్టు అని ఆ ఇద్దరిని రెండు వైపులా, అక్కడ గుంపు ఉంది, ఇక్కడ గుంపు ఉంది, రెచ్చగొడుతున్నారు. కానీ వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఆ స్వీట్లు తింటా ఉన్నారు. వీ హ్యావ్ బీన్ థ్రోయింగ్ స్వీట్స్. ఆ వృద్ధుడు ఏమన్నాడు, మేము స్వీట్లు విసురుకుంటున్నాము. ఎవరైతే అవగాహన చేసుకుంటారో, ఆధ్యాత్మిక సత్యంలో అవగాహన చేసుకుంటారో వారు ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే అర్థం చేసుకోలేదో మేము శత్రువులు అనుకుంటారు. మేమిద్దరము ఒకే గురువుకి శిష్యులము, మేమిద్దరము ఒకే గురువుకి శిష్యులము. కాబట్టి మేము వింత వింత శిష్యులు ఉంటూ ఉంటారు. ఇక మేము బాధ్యత తీసుకున్నాం ఈ డివైస్ వాడదామని. మేము ఆయన ఒక స్కూల్ పెట్టాలి, నేను ఒక స్కూల్ పెట్టాలి, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, ఆయన ఒక ఆశ్రమం పెట్టాలి. నేను ఒక ప్రచారం చేస్తాను, ఆయన ఒక ప్రచారం చేస్తారు. మూర్ఖులు మాత్రమే ఆయన దగ్గర చేరతారు ఆయన అంటాడు. నేను కూడా మూర్ఖులు మాత్రమే ఆయన దగ్గర చేరతాను అంటాను. ఎవరిని బయటికి పోవనివ్వం. కేవలం మూర్ఖుడైతేనే దానికి పోతాడు, కాబట్టి ఇక్కడ తెలివైన వాడు ఇక్కడ ఉంటాడు అని. ఆ విధంగా ఎవరిని బయటికి పోనివ్వకుండా మేము డివైడ్గా కనపడతాం. ఒకడు అయితే దోస్ హూ ఆర్ అగెనెస్ట్ వన్ విల్ గో టు ద అదర్. ఈ గురువు నచ్చలేదు అంటే అవతలవాడి దగ్గరికి వెళ్తాడు, వాడికి నచ్చలేదు అంటే నా దగ్గరికి వస్తాడు. ఇది మేము అనాదిగా పాటిస్తున్న అయినముది, అద్భుతం ఇది. ఇలా చెప్పాడు. అయినప్పటికీ నిన్ను మాత్రం నేను లోపలికి తీసుకోను, నువ్వు అతనికి చెందినవాడివి, ఆయన ఎంతో కరుణామయుడు. అలాంటి అంత కరుణతో ఉన్న ఆ గురువు దగ్గర శిష్యుడిని నేను తీసుకోవడం అది బాగుండదు అన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క రకమైన గురువు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సాధారణమైన ప్రజలకు అవగాహన కాదు, కేవలం యోగులకై పరిభాషకే తెలుస్తుంది. అది సామాన్యులకు, బలహీనులకు అర్థం చేసుకోవడం, వారిని మరింత ఆధ్యాత్మిక సత్యం వైపుకి వెళ్ళే దానికోసం ఈ విధమైన పద్ధతి పాటిస్తూ ఉంటారు. అయితే మనకేం అర్థమవుతుంది, ఇదేంటి వీళ్ళిద్దరూ ఒకరికొకరు భిన్నత్వంగా ఉన్నారే, వ్యతిరేకంగా ఉన్నారే అని మనకు అనిపించవచ్చు. ఇది వేలాది సంవత్సరాల నుంచి గురువులు నేను చెప్పింది సత్యము, వేరే ఎక్కడికి పోనక్కర్లేదు, మన మార్గమే అత్యుత్తమైన మార్గము అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మానవాళి మీద అమితమైన ప్రేమతో
మరింత లోతుగా దివ్యత్వంలోకి వెళ్ళడానికి ప్రేమతో జీవితాన్ని, ప్రేమని, సంతోషాన్ని ఇవ్వడం కోసం పైకి మాత్రం నటిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. కైండ్లీ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాలని మెసేజెస్ రూపంలో తెలియజేయచ్చు. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ.